అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఈ దేవుని వాక్యం జీవం కలిగింది. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోటి మాట వలన జీవిస్తాడు అని మనం ఎరుగుదాం. దేవుని నోటి మాట వలన జీవిస్తే అది శాశ్వతమైన జీవమై ఉంటుంది. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట, జీవం కలిగిన దేవుని మాట మాత్రమే వినాలని ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చారో వారందరినీ జీవం కలిగిన దేవుని మాట మాత్రమే దీవించునుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయము 7వ వచనంలోని 3వ లైన్ చదువుకుందాం. నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ దేశాన్ని అప్పగించడం మొదలు పెట్టాడు. నువ్వు నడక మొదలు పెడితే, నీ చెయ్యి ఆయన చేతిలో వేస్తే నేను తప్పక నడుస్తాను అయ్యా, నడక నేర్పయ్యాను నీవు అప్పగించుకుంటే ఆ దేశాన్ని పాలు తిన దేశాన్నైనా, క్షేమకరమైన దేశాన్నైనా, సంతోషాన్నైనా, పవిత్రమైన జీవితాన్నైనా నా దేవుడు నీకు అప్పగిస్తాడు. అది నీవు స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఎప్పుడు? ఆయనతో నడిచినప్పుడు. అందరూ ఆమేన్ చెప్పండి. మరొక మాట ఏమిటో తెలిసి ఇక్కడ రాయబడిన మాట, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను. ఆయన 7 కార్యాలు మనిషిని జీవితంలో మొదలు పెట్టాడు. ఒకటి, దేశాన్ని అప్పగించడం అని మొదలు పెట్టాడు. రెండవది, నీ పేరు పెట్టి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను అంటున్నాడు ఆయన. కనుక ఆయన నీ పట్ల నడక నేర్పుతాను, ఇదిగో నా ఏలు పట్టుకో, నా వెనకర అని అనటం గాక నేర్పే నడకలోని ఆశీర్వాదాలు మోటిచ్చాడు. మొదటిదేమో ఆ దేశం నీకు ఇస్తాను అన్నాడు. ఇక్కడేమన్నాడంటే నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. అలాగే నాయన అని యెహోషువ మహాసంబరంగా సంతోషంగా దేవుని వెనక నడిచాడు. తీరా నేను నిన్ను గొప్ప చేస్తానన్నవాడు అక్కడ ఉన్నాడు, కానీ యెహోషువ ఇక్కడున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో యోర్దాను పారుతా ఉంది. ఆ యోర్దాను ఎంత పరవడ దొక్కుతుందంటే అంత పరవడ దొక్కుతుంది. ఏం చేయాలి అర్థం కాక ఒక క్షణం ఆగి, అయ్యా నేను గొప్ప చేస్తాననే మాట, నువ్వు గొప్పగా చేసే అధికారం, నీవు నా తల మీద పెట్టే కిరీటం నాకు కనబడుతుంది, కానీ అది నాకు ఇవ్వడానికి మొదలు పెట్టావు, అది నేను స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు నేను మొదలు పెడదామంటే యోర్దాను ఎదురుగా వచ్చిందయ్యా. ఇది మహావేగంగా వస్తుంది, చాలా లోతైంది, అందులో అడుగు పెడితే కొట్టుకుపోవడమే అని తాను ఒక్క క్షణం ఆగాడు. కానీ దేవుడేమన్నాడు తెలుసా, నేను మొదలు పెడుతున్నాను, అది స్వాధీనం చేసుకోవడం నువ్వు మొదలుపెట్టు. దేవుడు ఆశీర్వదించడానికి ఈ తారీఖు వచ్చాడు, నువ్వు కూడా ఈ తారీఖునే అది స్వాధీనం చేసుకోవాలి. ప్రభువా నువ్వు అన్నట్టు ఇప్పుడే కుదరదయ్యా, నువ్వు ఇస్తానన్నావు, కానీ ఒక 6 నెలల తర్వాత నేను నెమ్మదిగా నడక నేర్చుకుని వచ్చి అది నేను స్వాధీనం చేసుకుంటాను అంటే ప్రమాదం. ఈ రోజున వెంటనే బయలుదేరాలి, స్వాధీనం చేసుకుందామంటే ప్రవాహం పరిగెత్తుకుంటా వస్తుంది. ఈలోపు విచిత్రమైన మాట ఏమిటో తెలుసా, ఇదిగో మీ యాజకులు ఉన్నారు కదా, మీరున్నారు కదా, మీ భుజాల మీద నిబంధన మందసాన్ని పెట్టుకోనండి, పెట్టుకుని మీ కాలు తీసుకొచ్చి ఆ నీడ దగ్గర అట్లా తాకండి, ఆ నీడను తాకండి, అంతే, మీరేం కంగారు పడబాకండి. నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను, ఇది నీవు సొంతం చేసుకున్నారనుకుంటే పారే ఆ భయంకరమైన సమస్యల్లో నీవు తప్పకుండా అడుగు పెట్టాలి. చెప్పండి ఆమేన్. ఈ మాటలోని అర్థం ఏమిటో తెలుసా, చాలాసార్లు దీవెనలన్నీ మన అడుగులోనే పెట్టాడు. బైబిల్ ఏముంది తెలుసా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీ సొంతం చేస్తాను అన్నాడు. నీవు కానీ రాజభవనం దగ్గరికి వెళ్ళి అడుగు పెడితే రాజభవనం నీకు ఇస్తాడు, అరణ్యంలోకి వెళ్ళి అడుగు పెడితే అక్కడ నీకు ఇస్తాడు, ఈ స్థలంలోకి వెళ్ళి అడుగు పెడితే అక్కడ నీకు ఇస్తాడు. కానీ నీవు అడుగు పెట్టడం లేదు గనక ఆశీర్వాదం నీ కాలు వెనక రావటం లేదు.
దేవుడు ఎంతటి వాడో తెలుసా? అన్ని మూట కట్టుకుని తన బొట్టులో పెట్టుకుని దీవిస్తారని బిస్కెట్ పొడి రాల్చేవాడు కాడు. నీవు ఎప్పుడైతే స్వాధీనం చేసుకోవాలని మనసు కలిగి అడుగు వేస్తావో, నీవు వేసిన ప్రతి అడుగు నీకు దీవెనగా మారునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఆ మాటలు వింటుంటే ఎంత ఆశీర్వాదకరమండి. అంటే నీవు అడుగు వేస్తే దేవుని ఆశీర్వాదం నీ వెనక వస్తుంది. నీవు మొదలు పెడితే దేవుని దీవెన నీ దాకా వస్తుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దీవెన కనబడితే అది ఎంత ఆశీర్వాదమో కనబడితే అది ఎత్తెంతో లావెంతో బంగారం ఎంతో వెండి ఎంతో తెలుసుకుంటూ అడిగేస్తాం. అందుకే మనం అప్పుడప్పుడు ఏమంటాం తెలుసా? ఈ యోర్దాను లోతేనా అని పక్కన ఉన్న అడుగుతాం. వాడేమంటాడు తెలుసా? అమ్మో మనుషులు మొన్న 3 కొట్టుకుపోయారు, అంతకుముందు 6 కొట్టుకుపోయారు. అంటే నువ్వు దేవుని మాట ప్రకారం అడుగులు వేసేటప్పుడు పక్కనున్న వాళ్ళ సలహాలు తీసుకోకూడదు. కొన్నిసార్లు మన వాళ్ళు ఎక్కడా దీవెనింపబడకుండా పతనం అయిపోతున్నారంటే పక్కన కనపడ్డామని పిలిచి బాప్తీసం తీసుకుంటే నిలబడతానంటావా? ఆడేమంటాడు తెలుసా? నాకు తెలిసినంత వరకు ఒక్కడ నిలబడలా అంటే నువ్వు కూడా నిలబడవు. ఇది వాళ్ళు చెప్పేది. మరి ఇటు తిరిగి నేను సంఘానికి వెళ్తున్నాను కదా, దశమ భాగం ఇస్తున్నాను అనుకోండి, నాకు దీవెని కలుగుద్దా? యాజకుడి దీవెని కలుగుద్దా? నాకు తెలిసినంత వరకు ఆయన కారు కొనుక్కుంటాడు, నువ్వు దీవించబడవు. వీళ్ళని అడిగితే ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో వాళ్ళని వీళ్ళని దీనిలో తడగబాకు. నిన్ను బయలుదేరని చెప్పిన వాడు ఒకడున్నాడు, నేను నీకు అప్పగిస్తానన్న వాడు ఒకడున్నాడు, నేను నిన్ను గొప్ప చేస్తానన్న వాడు ఒకడున్నాడు, అన్నిటికంటే నీకు నడక నేర్పుతానన్నవాడు ఒకడున్నాడు. ఈ రోజున నడక నేర్పేవాని చేతిలో నీ చెయ్యి వేయుదువుగాక. వేసినాక నెమ్మదిగా మందసాన్ని పెట్టుకుని అందులో అట్లా అడుగులు వేశారండి. విచిత్రం ఏమిటో తెలుసా? అడుగు వేసిన వెంటనే, బాగా వినండి, అడుగు వేసిన వెంటనే అంత వరవడికి అక్కడి నుంచి ఎగువ నుంచి పారుతున్న ఆ యొక్క యోర్దానట ఒక్కసారి ఆపివేయబడెను. చదవండి ఆ మాట. యోర్దాను నీళ్లను ముట్ట సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఆ మాట వినండి, అనగా ఎగువ నుండి పారుతున్న నీళ్లు ఆపబడి. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. దేవునితో నడక నేర్చుకునే క్రైస్తవుడా, దేవుని దగ్గర నడక నేర్చుకోవాలనే సహోదరుడా, దేవుని చేతిలో చెయ్యి వేసి ఆయన అప్పగించేదంతా స్వాధీనం చేసుకోవాలని పరుగులు తీసిన నా సహోదరులారా, ఈ రోజు గాని ఆయన దగ్గర నేర్పే నడక ప్రకారం నీవు అడుగులు వేయగలిగితే ఎగువ నుండి పారుకుంటా వస్తున్న ఏ ప్రవాహమైనా నీ ముందు ఆగిపోవునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేన్. ఎంతటి ప్రవాహమైన ఆగిపోవునుగాక. నీ మీదకి వచ్చే కీడు ఆగిపోవునుగాక. నీ మీదకి వచ్చే అపవిత్రత ఆగిపోవునుగాక. నిన్ను నాశనం చేసే సాతాను పన్నాగాలు లయమైపోవునుగాక. ఈ వాక్యం బైబిల్ తెలిసిన వాళ్ళు ఈ వాక్యం మీద చేయబెట్టి ఆమేన్ చెప్పండి. ఎగువ నుంచి వచ్చేటప్పుడు పల్లానికి నీరు ఎంత వేగంగా వెళుతుంది, వరదలు వస్తాయిగా, వాగులు వస్తేటప్పుడు చూస్తామా? మనం అడుగు వేసి ఏకమునిపై జనం కొట్టుకుపోతానే ఉంటారు. అంటే అంత వేగం. ఈ రోజున నా యేసుని బడి చెబుతున్నాను, ఎవరైతే దేవుని దగ్గర నడక నేర్చుకుంటారో వాళ్ళ ముందు ఎంత వేగంగా ప్రవహించే ఆ భయంకరమైన సంఘటనలైనా, దుష్ట శక్తులైనా, ఈదులు గాలులైనా, నిందలైనా, అవమానాలైనా, నష్టాలైనా నీ కళ్ళ ముందు ఆపబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విన్నామండి, ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా. ఎందుకో చాలా సంతోషంగా ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అనామకులు కాదు సహోదరులారా, మీరు అట్లా కూర్చున్నారు కానీ తక్కువ వాళ్ళు కాదు. మీరెవరో తెలుసా? మీరు కానీ పాదం మోపి నేను దేవుని దగ్గర నడక నేర్చుకుంటున్నా, నా చెయ్యి దేవుని చేతిలో వేశా, ఆయన మొదలుపెట్టాడు, స్వాధీనం చేసుకోవడం నేను నడుస్తున్నా, అప్పగించడం ఆయన మొదలుపెట్టాడు, పొందుకోవడం నేను మొదలుపెట్టా, ఈ యాత్ర ఆగదు, నా దేవుని దగ్గర నడక నేర్చుకుంటున్నా అని కానీ నీవు అడుగులు వేయగలిగితే ఎట్లాడి ప్రవాహమైనా, నిన్ను కొట్టుకుపోయే ప్రవాహమైనా, నిన్ను నీ పిల్లలు ముంచేదైనా ఇక నా వల్ల కాదు అనుకున్నావే అన్ని నీ కళ్ళ ముందు ఆపబడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుకోనండి. ఈ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోనండి. నా యేసు నీకు విరోధంగా ప్రవహించే అన్ని ప్రవాహాలు ఇప్పుడే ఆపనుగాక. చెప్పండి ఆమేన్. ఎంతటి ప్రవాహమైన ఈ రోజు నీ ముందు ఆపబడునుగాక. నా దేవుడు రోషం కలిగిన వాడు, నా దేవుడు రోషం కలిగిన వాడు. నిశ్చయముగా నీవు స్వాధీనం చేసుకోవడం అనే నడక ఇప్పుడు నేర్చుకుందువు గాక. అందుకని వింతైన నడక,
నాతో నడిచే నడక, స్వాధీనం చేసుకునే నడక, భయంకరంగా యోర్దాను ఆపే నడక, ఆకాశ నక్షత్రాల దీవెన పొందే నడక నేను నీకు నేర్పాను. ఎఫ్రాయిమునకు నడక నేర్పిన వాడను నేనే, మొదటిది విమోచించిన వాడను, నడక నేర్పిన వాడను. రెండో మాట, కౌగిలి అనేది దేవుని ఆదరణకు సంకేతం. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు తిండి లేక చినిగిన బట్టల చేత ఓ రకంగా ఒళ్ళంతా కురుపులతో ఉంటే, కుక్కలు నాకుతూ ఉంటే జరిగింది ఏమిటి? బల్ల మీద నుంచి పడిన మొక్కలు ఆ కుక్కలు ఇతడు సమానంగా తిన్నారు. ఎన్ని బాధలు పడ్డాడు. చివరికి ఒక రోజున ఆ ముగింపులో ఏం కనపడుతుందో తెలుసా? లాజరు కొనిపోబడేను తండ్రి రొమ్మున. చెప్పండి, తండ్రి రొమ్మున. ఈరోజు ఈ కౌగిలి అనే పదానికి అర్థం ఏమిటంటే దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని దగ్గర మాత్రమే నీ భయంకరమైన పరిస్థితులన్నిటికీ నిజమైన ఆదరణ దొరుకునుగాక. చెప్పండి ఆమేన్. ఈ రోజున నేను మరలా చెబుతున్నాను సహోదరులారా, నీ స్నేహితులు నేనున్నా అని ఆదరించిన ఆదరణ కొంతకాలమే. మంచు ఆరిపోయినట్టు ఆరిపోద్ది. డబ్బున్న వాళ్ళైనా తెలివి గల వాళ్ళైనా వీళ్ళ ఆదరణ కొంతకాలమే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా. ఏడుస్తూ వచ్చావా? కృంగిపోయి వచ్చావా? ఒంటరిగా వచ్చావా? పెళ్లి జరక్క వచ్చావా? ఆగిపోయి వచ్చావా? నిరుద్యోగంగా వచ్చావా? మనుష్యులనే మాటల చేత తట్టుకోలేకొచ్చావా? ఏ కన్యలలో ఏ కలమలలో ఉన్నా ఈ మేటమేట మధ్యాహ్నం దేవుని కౌగిలిలో నీకొక ఆదరణ కలుగునుగాక. దేవుని సన్నిధిలో నీకు ఆదరణ జరుగునుగాక. ఆయన ఎద, ఆయన రొమ్ము నిత్యమైన నికరమైన ఆదరణకు సంకేతం. అంటే దాని అర్థం ఏమిటి? నీతో నేను ఎందుకు స్నేహిస్తున్నానో తెలుసా? నా కౌగిలిలో నీకొక నెమ్మది కలుగ చేయాలి, నీకొక ఆదరణ కలుగ చేయాలని. మనుషులు ఎవరిని నమ్మబాకండి. నరాలాడుతున్న నరుని మాట అంతా మైకం, మబ్బులాగా విడిపోతుంది. కానీ నా యేసు నిజమైన ఆదరణకర్త. ఆయన మాత్రమే తన యథ మీద లాజరుకిచ్చిన నెమ్మది, కాపుదల, ఆదరణ నీవు బ్రతికినంత కాలం నా దేవుని యథ ద్వారా నీకు కలుగునుగాక. రెండవ మాట చెబుతాను. కౌగిలి అనే మాటకి బైబిల్లో 23వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏముందో తెలుసా? పచ్చిక బయలులో నన్ను పరుండ చేస్తావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. అంటే పచ్చిక గొర్రెకు కానీ బాగా చక్క లేత పచ్చికుంటే అది ఎంత ముచ్చటబడి అక్కడే పడుకుని అక్కడే తిని ఎంత ఆనందపడుతుంది. ఈ రోజున ఇది చూడండి, ఎండిపోయి అరణ్యంలో ఉంటూ అన్ని రకాలుగా, అంటే ఏ కోణంలో చూసినా నీలో మంచి లేదు, అన్ని రకాలుగా ఎండిపోయావు. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, నైతికంగా అన్ని కోణాల్లో ఎండిపోయినా నిన్ను నా దేవుడు ఎందుకు స్నేహించాడో తెలుసా? ఈ పచ్చికని ఆయన కౌగిలిలో నిన్ను పొరుండబెట్టాలని. ఆ పచ్చిక దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఈ సంఘంలోనే నీకు ఆదరణ కలుగునుగాక. దేవుని మాటలలోనే నీకు ఆదరణ కలుగునుగాక. నిజంగా ఒక్కసారి ఆలకిస్తే ఆ మాట ఎంత విలువైందండి. నిజంగా ఆయన పచ్చిక బయలులో ఆదరించేవాడు. ఈ శరీరం యథ అనే మాట, శరీరం సంఘం అయితే శిరస్సు ఆయన. మరి ఆయన మనల్ని తన యథ మీద పెట్టడం అంటే ఈ సంఘంలో పచ్చిక మేతతో, చల్లటి నీటితో, శుద్ధమైన జలములతో ఆయన ప్రతిరోజు నీ ప్రాణాత్మ దేహాన్ని ఆదరించునుగాక. మీరు ఈ వాక్యాన్ని వింటూ మానక మందిరంలో అడుగు పెట్టండి. ప్రతిరోజు దేవుని ఆదరణ మీకు కలుగునుగాక, దేవుని నెమ్మది మీకు కలుగునుగాక, దేవుని క్షేమం మీకు కలుగునుగాక. మరొక మాట కూడా చెప్తాను. ఈ ఆదరణ అనే ఈ కౌగిలి మూడవది భద్రత. అందరూ చెప్పండి, మూడవది ఏంటండి? భద్రత. మీరు కావాలంటే చిన్నపిల్లలను చూడండి, ఏమి ఏడ్చినా ఏడుస్తారు. అక్కడ మేనతోడదే, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, బొజ్జగిచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు చూపేవాళ్ళు ఉంటారు. ఇన్ని చేసినా చూపించినప్పుడల్లా మనం కనపడినప్పుడల్లా ఏమి ఏడ్చినా ఏడుస్తాడు. ఎంత ఏడిచాడా వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఒక నవ్వున పెట్టని దగ్గర తీసుకుందనుకో, అదేమిటో టక్కన వాళ్ళ అమ్మ మొహం చూస్తాడు, అప్పటికప్పుడు ఆపేస్తాడు ఏడు. మనవాళ్ళు ఏమంటే తెలుసా, వీడు తక్కువడు కాదంటారు. అంటే మనల్ని చూస్తేనే ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మను చూస్తే కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను మా అమ్మ ఒడిలోకి వచ్చా, ఇప్పుడు మా అమ్మ ఎద మీద ఉన్నా, నా తల్లి దగ్గర నేనున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డగా తెలుసు వీళ్ళంతా బిస్కెట్ మనుషులు, నా తల్లి ఒకటే ప్రాణం పెట్టగలిగింది.
ఈ రోజున నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవుని కౌగిలిలో నిజమైన భద్రత నీకుండునుగాక. చెప్పండి ఆమేన్. ఆ తల్లి ఆ బిడ్డను అలా పట్టుకుంటే ఏ విపత్తు రాకుండా తల్లి పడే అవస్థ ఎంతో తెలుసుగా. ఆ పిల్లలు ఎండలో ఇసుకెళ్తా ఉంటుందా, టర్కీ డబల్ కప్పి, మళ్ళీ తన పైడి చెంగి కప్పి, మళ్ళీ ఇంకేమైనా ఇంకోటి కప్పి, ఇంకా ఎన్ని కప్పినా వారికి ఎండ తగలకూడదు. ఇది తల్లిలో భద్రత. ఈ రోజున ఈ శరీరం అనే సంఘములో ఈ పరిశుద్ధులైన యేసుతో నీవు స్నేహం చేయటం, ఆయన నీతో స్నేహం చేయటం మొదలుపెట్టాక నీ ప్రాణాత్మ దేహాలకును, నీ పిల్లలకును, నీ కుటుంబానికి నిత్యమైన కాపుదల ఇక్కడే ఉండునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెబుదామా? చెప్పండి హల్లెలూయా. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైంది. అందుకని నిన్ను కౌగలించుకుని వాడను నేనే, నిన్ను చెయ్యి పట్టుకుని నడక నేర్పించిన వాడను, నిన్ను విమోచించిన వాడను. కారణం నువ్వు ఎండిపోతున్నావని, వాడిపోతున్నావని, నల్లబడిపోతున్నావని, అన్ని కోణాల్లో నాశనం అయిపోయావని, నువ్వు ఇంటి పట్టునుగా అరణ్యంలో ఉన్నావని, లోక సహవాసంలో పాడైపోయావని, నీ బ్రతుకు నామరూపాలు లేకుండా అయిపోయిందని, నీ యందు ఏ మంచితనము లేదని, నీకొక నెమ్మది లేదని నిన్ను చూచి స్నేహించిన వాడను నేనే. దేవుని ప్రేమకు వెలగట్టగలవా? దేవుని ప్రేమకు రుణం తీర్చుకోగలవా? చదవండి యెషయా గ్రంథం 51 అధ్యాయము 12. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఎందుకనండి ఆ మాట? నేనే ఓదారుస్తాను అలా. నేనే నీతో స్నేహించినది నేనే, నిన్ను స్వస్థపరుచున్నది నేనే, నిన్ను కౌగిలించుకునేది నేనే, నడక నేర్పేది నేనే, నిన్ను విమోచించేది నేనే. అంతటి సర్వాధికారం కలిగిన వ్యక్తి ఎవరు? నేను తప్ప ఇంకొకరు చేయలేరు అన్నట్టుగా నేనే. నిజంగా ఎవ్వరు ప్రపంచంలో ఈ కార్యాలు చేయలేరు. విమోచన కార్యం ఆయన ద్వారా జరుగునుగాక, నిజమైన ఆదరణ ఆయన ద్వారా కలుగునుగాక, నిత్యమైన భద్రత ఆయనలోనే ఉండునుగాక, నడక ఆయన ద్వారా నేర్చుకుందుముగాక. మన మీదకు వచ్చే సమస్తమైన విపత్తులు ఆపివేసే సత్తా శక్తి ఆయనతో నేర్చుకున్న నడకలోనే మొదలవునుగాక. ఇక్కడ రాయబడిన మాట, నేనే మిమ్ములను ఓదార్చువాడను. ఈ రోజున కన్నీళ్లు లేని వారు ఎవరండి? పైకి ఆడవరు కానీ తిండి కూడా తినరు. కొన్ని పరిస్థితులు మనిషిని భయంకరంగా నాశనం చేస్తున్నాయి. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నీవు ఆదరణ లేక అల్లాడుతూ ఉన్నా, నిన్ను ఓదార్చేవాడు లేకపోయినా, నీ పరిస్థితుల్ని పంచుకునేవాడు లేకపోయినా, ఆయన వాగ్దానపరంగా చెబుతున్నాడు, నీవు ఓదార్పు లేని ఎండలో మాడిపోతున్నావని, స్వస్థత లేని ఎండలో మాడిపోతున్నావని, నిన్ను సరి అయిన ఆదరణ లేక ఆదరించేవాడు లేక నిరాదరణని ఎండలో ఎండిపోతున్నావని, నిన్ను నడిపించేవాడు లేక నడవడం కుదరక నీ జీవితంలో ఎండిపోతున్నావని, ఎండకు మాడిపోతున్నావని, నీకు సరి అయిన ఓదార్పు లేక నీవు వాడిపోయి మాడిపోతున్నావని నేను చూచాను. నేనే నీతో స్నేహం మొదలుపెట్టాను. ఎంత చక్కని మాట అండి. దేవుడే ఓదార్చగలిగితే, నిజంగా దేవుడు ఓదార్చడం మొదలు పెడితే పాడి మీద ఉన్న శవాన్ని అందరూ ఊరేగిస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ నా దేవుడు ఒకే ఒక మాట, చిన్నవాడా లెమ్మని చెప్పి చనిపోయిన పిల్లవాడిని లేపి, అమ్మా ఏడవకని చెప్పి ఆ తల్లిని ఓదార్చిన వాడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నీ పరిస్థితులన్నింటిలో, నీ మరణంలో, నీ దుఃఖంలో, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ దిగులులో, నీ ఒంటరితనంలో, నీ అపజయాలలో, నీ అవస్థల్లో, నీ కృంగిన పరిస్థితుల్లో నా దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని ఓదార్చునుగాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎంతకాలం ఇంకా ఎండలో మాడిపోతావు? ఎంతకాలం వ్యసనాల్లో మాడిపోతావు? ఎంతకాలం దేవునికి దూరమైన ఎడారిలో ఉండిపోతావు? ఎంతకాలం అరణ్యంలో బద్దలైపోతావు? ఎంతకాలం ఆదరణ లేక నానే వ్యక్తిని కోల్పోతావు? ఇదిగో నానే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఈరోజు నీకు మాటిస్తున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడని, నేనే నిన్ను స్వస్థపరచువాడను, నేనే నిన్ను కౌగలించుకునేవాడను, నేనే నీకు నరక నేర్పువాడను, నేనే పాతాళము నుండి విమోచించగలిగిన వాడను. ఆయన నిన్ను చూచి, నీ అవస్థను చూసి, నీదెందు రూపం లేదు, ఆ నల్లని షోలమతిలాగా మాడిపోయావు, ఎండకు కాలిపోయావు, పరిస్థితుల్లో కృంగిపోయావు, నాకెవరున్నారు అనేగా నీ బాధ.
కానీ నా దేవుడు ఎంత రోషం కలిగిన వాడు, ఎంత సమర్థుడైన వాడు. ఎండిపోయినా, కాలిపోయినా, నల్లగా మారిపోయినా, నీ ఎందు రూపం లేకపోయినా, బతుకుతానని ఆశ లేకపోయినా, నేను ఎవరి కోసం బతకాలనుకున్నా, చరిత్ర తిరగబడుతున్న రోజు ఈ రోజు. నిన్ను సిలువలో అమూల్యమైన రక్తం కార్చిన యేసు 2 చేతులు చాపి నీతో స్నేహం చేసేవాడను నేనే నిన్ను స్నేహిస్తున్నాను అని చెప్పగలిగిన ఆ దేవునికి నీవు అప్పగించుకోగలిగితే, నీ ప్రాణాత్మ దేహాలైన చేతిలో పెట్టగలిగితే, అయ్యా ఒక్కసారి నేను ఎండిపోయానయ్యా, ఆర్థికంగా ఎండిపోయానయ్యా, వ్యసనాల్లో ఎండిపోయానయ్యా, ఆరోగ్యపరంగా ఎండిపోయానయ్యా, ఆర్థికంగా ఎండిపోయానయ్యా, నల్లగా మాడిపోయిన ఎండవేళ నాశనమైనట్టుగా ఈ లోకపు సహవాసంలో నేను పాడైపోయానయ్యా. అయ్యా ఒక్కసారి నన్ను కనికరించవా, నన్ను విమోచించవా, నాకు నడక నేర్పవా, నీ కౌగిలిలో ఆదరణ దయచేయవా, నీలోని భద్రత నాకివ్వవా, నిజంగా నన్ను ఓదార్చవా, నన్ను స్వస్థపరచవా. అయ్యా ఉన్న పాటును నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను ఒక్కసారి కనికరించు, ఉన్న పాటును నీ చేతుల్లోకి వస్తున్నాను అని కానీ ఈరోజు నీవు ఆయన వైపు తిరగగలిగితే ఆశ్చర్యమైన కార్యం నా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎండిన జీవితంలో సస్యశ్యామలంగా మారే అద్భుతం జరిగించును గాక. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మీరు తెలిసిన వాక్యం, నేను చెప్పే వాక్యం చదవండి. చెట్టునకు మంచున్నట్లు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, నేను అతనికి ఉందును, అతనికి ఉందును. అందరు చూడండి, మాడిపోయింది, కూలిపోయింది, ఎండిపోయింది, రాలిపోయింది, ఓ రకంగా అరణ్యం అయిపోయింది, ఆశలు కాస్త నశించిపోయాయి. ఎందుకో నిన్ను స్నేహించిన వాడు ఈ చివరి కార్యం కూడా చేయబోతున్నాడు. ఏమిటయ్యా అంటే, మరలా నీకు పచ్చదనం కలిగేటట్టుగా, నీకు సొగసు కలిగేట్టుగా, నీకు పోత కలిగేట్టుగా, నీకు నెమ్మది కలిగేట్టుగా, నీ వల్ల నీడ కలిగేట్టుగా, నీ రూపం దేవునికి మనుషులకు ఇష్టంగా ఉండేటట్టుగా, నీకు మరలా ఎండిపోయిన నీ జీవితంలో నేను నా మంచును కురిపిస్తాను. ఆ మంచు నీ మీద పడుతుంది. చెట్టుకు మంచున్నట్టుగా అణువణువున నేను నీతో ఉంటాను, అణువణువున నేను నీతో ఉంటాను. ఇక మీదట ఆకులన్నీ ఆ మోడువారిన జీవితం అంతా తిరిగి మరలా ఆ మంచు చేత తడపబడుతుంది. మంచు కురిసిన వెంటనే చిగురులు ఎంతగా ముచ్చడిస్తాయి, ఆకు ఎంతగా పరిశుద్ధపరచబడుతుంది, ఎంతగా వికసిస్తుంది. ఈ తారీఖు వేసుకోనండి, ఎంతటి వేదనకరమైన కుటుంబాలైనా ఈ రోజు నుంచి ఆ దేవుని మంచు నీ మీద కురియునుగాక. చెట్టుకు మంచున్నట్టుగా మానక దేవుడు తన ఐశ్వర్యం, కృప, అభిషేకంతో నిన్ను నింపునుగాక. మంచు కురిసిన వెంటనే ఒక కార్యం జరుగుతుంది. తామర పుష్పం పెరుగునట్లు. ఏంటండి తామర పుష్పం పెరుగునట్లు. తామర పుష్పం ఎంత వేగంగా పెరుగుద్దో. నీళ్లు ఉన్నాయా, ఆ ఎత్తే ఉంటుంది. చెరువులోకి నీళ్లు పెడుతున్నారా, మట్టం పెరిగితే ఇది పెరుగుద్ది, ఇంకా పెరిగితే ఇంకా పెరుగుద్ది. విచిత్రం ఏంటి తెలుసా, దాని వేగం అంత అభివృద్ధి దేనిలోనూ లేదు. ఎందుకో వాగ్దానం చేస్తున్నాడు రోషం కలిగిన వాడు. నేను నిన్ను స్నేహించింది ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి నీవు అభివృద్ధి పొందుదువుగాక, ప్రార్థనలు అభివృద్ధి పొందుదువుగాక, పరిశుద్ధతలు అభివృద్ధి పొందుదువుగాక, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తామర పుష్పంలాగా నీవు వర్ధిల్లుదువుగాక. నిజంగా ఆయన నీతో స్నేహం చేయటం ఎంత భాగ్యం అండి. మరి ఈ రోజైనా నీ జీవితం ఆయన చేతిలో పెట్టగలిగితే మంచులాగా ఉంటాడు, తామర పుష్పం లాంటి అభివృద్ధిని కలుగ చేస్తాడు, నిన్ను పాతాళం నుంచి విమోచిస్తాడు, చెయ్యి పట్టుకుని దీవెనల మార్గంలో నడిపిస్తాడు, అవసరమైనప్పుడు కౌగిలించుకొని నీకు పచ్చని మేత పెట్టి ఆదరిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. అందుకే ఇన్ని కార్యాలు చేయాలని మనసులో పెట్టుకుని ఎండిపోయిన సహోదరి, భక్తిలో చల్లబడిపోయి మోగ వేదనతో అస్తవ్యస్తమైపోయిన సహోదరులారా, తిరిగి నేనే నీతో స్నేహం చేయాలని కోరుకున్న ఆ దేవుని స్వరం వింటుండగా, సిలువలో ఉన్న ఆయన 2 చేతులు నీ కొరకు చాపబడుతుండగా తలల వంచి నీవు అప్పగించుకోగలవా? అయ్యా, మహా ఎండలో ఎండిపోయిన జీవితం నాదయ్యా, ఏది చూసి నేను సంతోషించనయ్యా. నా పిల్లలను చూస్తే దుఃఖం, నా ఆరోగ్యం చూస్తే దుఃఖం, నా ఆర్థిక పరిస్థితి దుఃఖం, ఆత్మలో ఎదగలేకపోతున్నాను, ప్రార్థనలు నిలవలేకపోతున్నాను, నా అనుకునేవాళ్ళు నాకు లేరయ్యా, నన్ను పలకరించేవాళ్ళు లేరయ్యా. అయ్యా, ఒక్కసారి నీ మంచు నా మీద పడని చేతులు పైకెత్తి, ప్రభువా నీవు నన్ను ఇంతగా ప్రేమించావా, ఇంతగా నన్ను స్నేహించావా, ఇంతగా నా పట్ల భారం వహించావా? నేను కృపకు దూరం అయిపోయానయ్యా, ఎండిపోయానయ్యా, వాక్యాన్ని వినకుండా ఎండిపోయానయ్యా, సహవాసానికి రాకుండా ఎండిపోయానయ్యా,
లోకమే పచ్చదనం అనుకుని ఎండిపోయానయ్యా. నేను నాకు దోచిన ఆలోచనలతోని విలువైన సహవాసాన్ని కోల్పోయానయ్యా. ఎండిపోయాను ప్రభువా. మహా ఎండలో ఎండిపోయిన స్థితిలో, కాలిపోయిన స్థితిలో నేనున్నాను ప్రభువా. మరలా నన్ను కనికరించవా, మరలా నన్ను కనికరించవా, మరలా నన్ను కనికరించవా. అందరు నోరు తెరవండి, అడగండి, జీవితాన్ని చేతిలో పెట్టండి, దేవుని వైపు తేరి చూడండి. ఒక అద్భుతం ఈ క్షణమే జరగబోతా ఉంది. ఈ క్షణమే మంచు కురవబోతా ఉంది. ఈ క్షణమే విమోచన కలగబోతా ఉంది. ఈ క్షణంలోనే ఆయన అపారమైన భద్రత నీకు మొదలవబోతా ఉంది. తీర్మానం చేయండి, ప్రభువుకి అప్పగించండి. మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రేమాస్వరూపైన ప్రభువా, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన ఉపకారాలకు వరకు వందనాలు. నిజమే ప్రభువా, అన్ని కోణాల్లో ఎండిపోయిన జీవితంలో నువ్వు ఎంత కృప చూపి మంచు కురిపిస్తున్నావు. ఎంతగా తామర పుష్పంలాగా అభివృద్ధి చెందేట్టుగా కరికరిస్తున్నావు. పాతాళంలో ఉన్న వ్యక్తిని విమోచించడానికి ఇష్టపడుతున్నావు. నిరాశలో ఉన్న వారిని ఒక ఆదరణ నీ కౌగిలిలో భద్రపరుస్తున్నావు. నీకు, నీ నామానికి, నీ అపారమైన ప్రేమకు వెలకట్టలేమయ్యా. దయచేసి నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. మరలా నీ యొక్క చేతిలో మేము దాచబడాలయ్యా. నీ స్నేహంలో స్థిరపరచబడాలి ప్రభువా. ఎంతమంది చేతులెత్తి జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నారో వారందరి పట్ల కార్యం జరగాలి, వారందరి పట్ల కార్యం జరగాలి నాయన. నీ స్నేహంలో వాళ్ళు వర్ధిల్లగలగాలి. నిత్యముగా వాళ్ళు నడక నేర్చుకోవాలయ్యా. నిత్యముగా మేము దీవెన పొందాలి ప్రభువా. ఆ బలమైన కార్యం జరిగించి పేరు పేరున నీ బిడ్డలను దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెట్టుకు మంచున్నట్టుగా దేవుడు నీకుండునుగాక. తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా దేవుడు నీ ఆత్మీయ కుటుంబ జీవితాన్ని అభివృద్ధి చేయునుగాక. పాతాళమును నిన్ను విమోచించునుగాక. ఆయన కవిగిలలో ఉన్న భద్రత, క్షేమం, పచ్చదనం నీవు నిత్యము అనుభవించుదువుగాక. ఆయన ద్వారా నడక నేర్చుకుని ఉన్నతమైన విశ్వాధీనము చేసుకుందువుగాక. కృప కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 0864242751 9440772722.